హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. భార్గవ్ వైపు చూస్తూ ఉండటం చూసి తన కుర్రలను చేతివేళ్లతో తిప్పుతూ తన బెడ్రూమ్ వైపు కళ్ళతో సరిగ్గా చూస్తూ ఉంటుంది. భార్గవ్ ముందు ఉన్న వారిని చూస్తూ ఇప్పుడు కుదరదు అన్నట్టుగా తల అడ్డం ఆడిస్తూ ఉంటాడు. మౌనిక రెండు కళ్ళను పెద్దవి చేసి తన గది వైపు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్తూ ఉంటుంది. పక్కనే ఉన్న మహేంద్ర వైపు తిరిగి ఇప్పుడు ఎలా ఇక్కడ నుండి వెళ్ళాలి అని మనసులో అనుకుంటూ పైకి లేచి అంకుల్ అని అంటాడు. అంతలో తన గదిలో నుండి మౌనిక బయటికి వచ్చి, రేయ్ భార్గవ్, ఒక్కసారి ఇలా రా అని అంటుంది. నాకు వాడు దేనికి అని మమత అంటుంది. మొబైల్లో చిన్న ఇష్యూ ఉంది అమ్మా, అది నా వల్ల కావడం లేదు, వాడితో అవుతుందేమో అని అంటుంది. సెల్ పాయింట్కి వెళ్తే సరిపోతుంది కదా, వీడికి చెప్పడం ఎందుకు అని మహేంద్ర అంటాడు. ముందు ట్రై చేద్దాం, అప్పటికి కూడా అవ్వకపోతే వెళ్దాం అని అంటూ, రే వినపడడం లేదా అని అంటుంది. వస్తున్నా అని అంటూ అక్కడ నుండి లేచి తన గదిలోకి రాగానే తన కాలర్ పట్టుకొని లాక్కొని గోడకి ఆ నుంచి ఏంట్రా రమ్మంటే ఓవర్ చేస్తున్నావు అని అంటూ తన మెడను పట్టుకొని తన పెదాలను దగ్గరగా పెదాల్ని పెట్టి అంటుంది. నువ్వే కదా అది ఇది అనే దేహం ద్రోహం అని అన్నావు, మళ్ళీ ఇదేంటి నన్ను అంటున్నావు అని అంటాడు. నేను 1,00,000 అంటాను, అవేం నువ్వు లెక్కలోకి రావు. అమ్మాయిల ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదురా. రాకెట్లో పైకి పోతావేమో కానీ నా మనసులోకి వెళ్ళి అది తెలుసుకోవడం చాలా కష్టం అని అంటుంది. ఇప్పుడే కదా తెలిసింది. తన చేతులతో మౌనిక నడుమును పట్టుకోగానే కళ్ళు మూసుకొని సైలెంట్గా ఉంటుంది. తను సైలెంట్గా ఉంటాడు. తన కళ్ళు తెరిచి ఏంట్రా సైలెంట్గా ఉన్నావు అని అంటుంది. ఇంకా ఏమైనా చేస్తే కందిపోతావేమో అనిపిస్తుంది అని అంటాడు. తను మూతి తిప్పి 2 చేతులను భుజం మీద వేసి, నేను కందిపోయినా నలిగిపోయినా నీతోనే కదా అని నవ్వుట మీద నుదుటితో టచ్ చేస్తూ ఉంటుంది. ఇద్దరూ నవ్వుతూ ఉంటారు. మనసు 2 చేతులతో పైకి ఎత్తుకుంటాడు. తనను బెడ్ మీదకి తీసుకొని వచ్చి బెడ్ మీద పడేసి తన పక్కకి పడుకుంటాడు. త్వరగా పెళ్ళి చేసుకుందాంరా, ఇలా ఎన్ని రోజులు భయంతో ఉండేది అని అంటుంది. ఎందుకే భయం, ఒక్కొక్కటి అవుతుంది కదా, ఇంకెందుకు భయం అని అంటాడు. సైలెన్స్తో డ్రైవింగ్ చేస్తే అది రూల్ కాబట్టి ఎవరు ఆపరు. ఇలా ఉంటే భయంతో డ్రైవింగ్ చేయాలి అవసరమా అని అంటుంది. మనకి కావాలి అంటే ముందు హర్షకి అవ్వాలి, అది మర్చిపోయావా అని అంటాడు. వాడికి అయ్యోలాగే ఉంది, జాబ్ వచ్చే వరకు చేసుకోను అని వాడు కూర్చున్నాడు. ఆ జాబ్ వచ్చేలా లేదు, వాడికి అయ్యేలా లేదు అని అంటుంది. తన తల మీద మొట్టికాయ వేసి, నువ్వు కూడా ఇలా అంటున్నావు అని తెలిస్తే గుక్క పెట్టి ఏడుస్తాడు. మా అన్న దెబ్బకి నోటి నుండి మాట రావడం లేదు. ఇలా మనం కూడా అంటున్నామని తెలిస్తే ఇంకా వాడి ఏడుపు చూడలేం అని అంటాడు. తన గుండెల మీద తలవాల్చి, మరి ఇంకా ఎన్ని రోజులురా నీతో ఉండాలి అని ఉంది కానీ అంటూ తన పెదాలను చేతివేళ్లతో టచ్ చేస్తూ ఉంటుంది.
నాకు అలానే ఉంది. ఫిజికల్గా మనం ఒకటయ్యాం కదా. ఇప్పటి నుండి ఫీలింగ్స్ మరీ ఎక్కువగా అయ్యాయి. కానీ ఏం చేస్తాం, ఆగాలి. ఇలానే దొంగతనంగానో దొరతనంగానో కానిద్దాం అని అంటాడు. రేయ్ నిన్ను అని అంటూ తన మీదికి వస్తుంది. నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు కదా. నేను చెప్పేది ఏంటి, నువ్వు చెప్పేదేంటి? పెళ్ళి గురించి నేను మాట్లాడుతుంటే నువ్వేమో శోభనాల గురించి మాట్లాడుతావా అని అంటూ తనను కొడుతూ ఉంటుంది. తన 2 చేతులను పట్టుకొని, ఏంటి నా మీద నమ్మకం లేదా అని అంటాడు. అలా అని కాదు అంటూ తన మీద వాలిపోతుంది. భయంగా ఉందిరా, ఆలస్యం అయితే దూరం అవుతాము ఏమో అని తనను కౌగిలించుకుంటూ, దూరం అనేది రాదు. అది రావాలి అంటే ఈ లోకం నుండి వెళ్ళడమే అని అంటాడు. తను భార్గవ్ బిగి కౌగిట్లో చాలాసేపు ఉంటుంది. రేపటి స్టోరీలో ఏం జరుగుతుందో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండి.